ధర్మాత్ముడైన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము ఇర్మియా 31-33. వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయము మీద దానిని వ్రాసెదను. నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు జనులగుదురు. నా ధర్మవిధి మీ హృదయములలో వ్రాసెదను అని దేవుడు సెలవిస్తే అది స్వంత గొప్పలాగా తలంచకూడదు. ఇది రక్తము ద్వారా చేయబడినటువంటి నిబంధన. రొట్టె విరిచి ద్రాక్షరసము ఇవ్వకముందు ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము అని యేసయ్య చెప్పారు. నిబంధన అనేది ఇద్దరి మధ్య, అంటే దేవునికి నీకు మధ్య జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు తానే చిందింపబడినటువంటి రక్తము ద్వారా ఇది జరిగింది. అది ముద్ర, ఈ నిబంధన యొక్క అంతిమ ముద్ర. ఆయన రక్తములో పాలు పొందినప్పుడల్లా అది ఎంతో విలువైనదని మనము గుర్తు చేసుకోవాలి. అది చౌక రకపు నిబంధన కాదు, అది వాడబారేది కాదు. అది యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా ముద్ర వేయబడినటువంటి నిబంధన. అంతకుముందు అబద్ధాలు చెప్పేవాడివైనప్పటికీ ఈ నూతన నిబంధన చేసుకున్న తర్వాత అబద్ధాలు మాట్లాడలేవు. పాతవి గతించెను, అన్నీ కూడా సమస్తము క్రొత్తవయ్యెను. నా ధర్మ విధులను వారి హృదయమందుంచి వారి మనస్సుల మీద వాటిని వ్రాసెదను అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు కదా. నీవు అంతరంగంలో సత్యాన్ని కోరుతూ ఉన్నావు అని దావీదు గారు చెప్తూ ఉన్నారు. అతని తలంపులు ఎక్కడ నుండి మొదలవుతాయో అది ఆయనకు తెలుసు. అతని అంతరంగంలో వ్యభిచారము, నరహత్య ఉన్నట్లు, సత్యము లేనట్లు గమనించినప్పుడు దేవునికి ఏడుస్తూ మొరపెడుతూ ఉన్నాడు. మన అంతరంగంలో దేవుడు ఆయన ధర్మ విధులను వ్రాస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరూ నిరుత్సాహపడకూడదు. మనము ఆయన నిబంధనను ఉల్లంఘించినప్పుడు మన ఆత్మకు ఎంతో తీవ్రమైనటువంటి గాయం కలుగుతుంది. అయితే యేసుక్రీస్తు వారి యొక్క రక్తముతో కడుగుబడితే మనము క్రొత్త నిబంధనలోనికి వచ్చేస్తాము. ఈ నిబంధన మన వెలుపల ఉన్నది కాదు. పర్వతం మీద పాత నిబంధన ఇవ్వబడినప్పుడు ఇశ్రాయేలీలు పర్వత సమీపానికి రాలేకపోయారు కదా. కొండ అంచు ముట్టుకోవడానికి కూడా వారికి అనుమతి ఇవ్వబడలేదు. వారు ఆ నిబంధనలో దూరంగా ఉండి పాల్గొన్నారు. అయితే ఈ క్రొత్త నిబంధన వ్యక్తిగతమైంది. నీ తండ్రి నీ కొరకు ఆ నిబంధన చేయలేడు. యేసుక్రీస్తు వారి యొద్దకు వెళ్ళి ఆయన రక్తము క్రిందకు నీవు వచ్చినప్పుడు ఆయన తన క్రొత్త నామాన్ని నీ హృదయంపై వ్రాస్తారు. ఆయన తన ధర్మ విధులను నీ అంతరంగములో వ్రాయునుగాక. ఆమేన్.